1 ఇయర్ తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అన్న నమ్మకం కలిగిందా? అటు మీ పార్టీ పర్ఫార్మెన్స్ చూసి క్యాడర్ చాలా డీలా పడి ఉన్నారు అన్నటువంటి ఒక మెసేజ్ బాగా గతంలో ఎక్కువ చర్చ జరిగింది. ఆ క్యాడర్ మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశం, మళ్ళీ క్యాడర్ని ఉత్తేజపరిచేటువంటి అవకాశం కనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? ఎన్నికలు అనేవి అదొక ఫేజ్, ఒక లైన్, దీంట్లో ఒక మజిలీ లాంటిది. మళ్ళీ 5 ఏళ్ళకు జరిగేవి. పార్టీ ప్రస్థానం అనేది కంటిన్యూస్ జరిగేది. అందులో యంగ్ పార్టీ, యంగ్ లీడరు, క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న లీడరు, నిబద్ధత ఉన్న లీడరు. లాంగ్ టర్మ్ పాలిటిక్స్ అనేవి జస్ట్ ఏదో పవర్లో ఉండడమే కాదు, పవర్లో ఉండాలా, ఎందుకంటే అనుకున్నవి చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికి. బట్ అదే సర్వస్వం కాదు, ప్రజల పక్షాన్ని నిలబడడం అవసరం అనే లీడరు. ఇది ఉన్నాక ఎన్నికలలో జోల్టేది, బిగ్ జోల్ట్, చిన్నది కాదు. ఎందుకంటే ఇంత మంచి చేశారని దేశం అందరితోట బాగా పొగడ్తలు తీసుకొని అందుకొని కొత్త సిస్టమ్స్ డెవలప్ చేసి ఆ వచ్చిన సెట్ బ్యాక్ చిన్నది కాదు పార్టీకి. బట్ అట్ ది సేమ్ టైం నేను ఇంతకుముందు అన్నది ఏదో తగిలింది కుదుపు. మళ్ళీ మన జర్నీ అయితే దానికోసమే కాదు, ప్రజల కోసం అని చెప్పేది రియలైజేషన్లో అంత ఫాస్ట్గా వచ్చింది. కాబట్టే ఈ ఏడాదిలో మీరు గమనిస్తే మొత్తంగా పార్టీ పునర్నిర్మాణం మరింత పక్కాగా, పకడ్బందీగా బాగా జరుగుతోంది. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఇంకో వేసులు బాగా ఉంటుంది. అంటే ఫోకస్ అంతా దాన్ని ఏమంటారు, ప్రభుత్వంలో ఇది ఎత్తి చూపడము, ప్రజల సమస్యల మీద పక్కన నిలబడడం. కాబట్టి యూ విల్ బి ఎక్కువ దానికి డెడికేట్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి అది 100% చేస్తున్నాం. కాబట్టి సంవత్సరంలో మీకు ఈ తేడా కనపడుతుంది. ఈరోజు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కింది వరకు మండల లెవెల్ వరకు పోయింది. విలేజెస్కి పోతున్నాం, కమిటీలన్నీ ఏర్పాటు జరుగుతుంది. అలాగే మీరు ఏ కార్యక్రమం జరిగినా పబ్లిక్ ఇష్యూ మీద రియాక్ట్ అవుతున్నాం. ఇప్పటికే 4-5 కార్యక్రమాలు వచ్చినాం. ప్రజల నుంచి రెస్పాన్స్ మీరు చూశారు. ఇప్పుడు లేటెస్ట్ 1 ఇయర్ మిస్రూల్, వాళ్ళ అరాచక పాలన మీద అదేది కార్యక్రమం టేకప్ చేశాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది ప్రజలను చైతన్యపరిచేది. మీరు గమనిస్తున్నారు ఎంత బాగా జరుగుతుంది. ఇప్పుడు మండల లెవెల్కి పోయింది, విలేజెస్ కూడా తీసుకెళ్తున్నాం. అంటే క్యాంపెయినింగ్ జరుగుతున్నాయి. వేర్ పబ్లిక్ కాంటాక్ట్ ఉంది, అట్ ది సేమ్ టైం వాళ్ళని ఎక్స్పోజ్ చేసేది మిస్రూల్. దీంట్లోనే ఆన్సర్ కూడా మీకుంది. ఈ 1 ఇయర్లో జరిగిన వాళ్ళ రూల్ మామూలుగా అయితే 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఛాయలు కనపడాల్సింది. వీళ్ళు రెండో నెల నుంచో మొదలైంది. 1 ఇయర్ అయ్యేసరికి పీక్ పోయింది. వెక్స్ అయి ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి సేవింగ్ పాయింట్ ఏదన్నా ఉందంటే 5 ఏళ్ల కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది. కాబట్టి అంతవరకు నన్ను ఎవరు ఏం చేయలేని ఉండాలి తప్ప ఈరోజు ఎన్నికలు జరిగినప్పుడు రిజల్ట్ ఎట్లుంటాయో అందరికి తెలిసిందే. నేను అదే వేరే ఏదో దాని ఏంటో బీరాలు పలికినట్టు అని అట్లా సిచ్యువేషన్ అందరికి బయట ఇట్స్ రైటింగ్ అంది వాళ్ళు. అది కూడా పక్కకు పెడితే ఆయన ఏం చేసినాడు ప్రాక్టికల్లీ, నేనేదో ఊరికి ఆయన అంతా చేసి క్వశ్చన్ చేసింటే సరే, ఏదైతే చేస్తానన్నాడో ఆ రోజే మోసం చేయాలని డిసైడ్ చేసుకుని ఒక్క హామీ కూడా అమలు చేయలేదని అనిపిస్తుంది వెనక్కు తిరిగి చూసుకుంటే. అది మనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఎందుకంటే చేయలేడనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు కూడా చెప్పాడు. ఎట్లా చేస్తాడు ఇది, ఇతను చెప్పేది చేయాలంటే ఇంత కావాలి, దయచేసి నమ్మకండి అని చెప్పాడు. బట్ అట్రాక్షన్ ఉంటుంది ఎంతో కొంత చేయకపోతాడని. ఆ ఎంతో కొంత కూడా నేను చేయను, ఎన్నికలు అయిపోయాక మీతో నాకేం పని ధోరణి ఆయన ప్రదర్శిస్తున్నాడు. రెండవది ఉన్న సిస్టమ్స్ అన్నిటినీ తీసి పడేశాడు. డిపార్ట్మెంట్స్ గవర్నెన్స్ అనేది గాలికి పోయింది. మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాటన్నిటి డిస్మాంటిల్ చేశాడు. స్కూళ్ళు డెవలప్ అయిన స్కూల్ అన్నీ మామూలు పాత వచ్చాయి, మళ్ళీ కార్పొరేట్ స్కూళ్ళకి పోతుంది. పెట్టిన పెట్టుబడి అంతా కూడా కంప్లీట్గా వేస్ట్ అయిపోతుంది. ఈరోజు మళ్ళీ ఇవి రావాలంటే మళ్ళీ అంత పెట్టాల్సినంత అది మా పెద్ద నేరం. అన్నిటికంటే కూడా ఉన్నదాన్ని అంతా డిస్మాంటిల్ చేసి కొట్టేస్తున్నాడు. తను ఇచ్చిన ప్రామిసులు చేయట్లా. ఇంకో పక్క వ్యవస్థల్లో తనున్న ముఖ్యంగా పోలీసు కానీ ఈవెన్ కరప్షన్ అంటే ఇంకా కింది నుంచి పై వరకు అడ్డంగా పోతుంది. ఎవరికి ఎంత అనేది ఇంతకుముందు చెప్పినట్టున్నావు కదా, ఈవెన్ బెల్ షాపులు కూడా ఆక్షన్ వేస్తున్నారు. బెల్ షాపులే నేరం అయితే వాటిని ఆక్షన్ వేస్తున్నారు లెజిటిమైజ్ చేసి. మట్టి కావాలన్నా కూడా ఇది లేని కావట్లా. అండ్ మొత్తం సిస్టమ్స్ని కరప్ట్ చేసేసి ఇస్తున్నాడు. అండ్ పోలీసులు అయితే భయంకరంగా వాడుకొని వాళ్ళను పూర్తి తన మాట వినిన వాళ్ళను, ఎందుకు వచ్చిన గొడవలు ఇంతో 4 ఏళ్ళు ఉంటాడనుకున్న వాళ్ళు తన బాటకు వస్తే వాళ్ళ ప్రకారం కొత్త రాజ్యాంగం ఒకటి తయారు చేసి నడుపుతున్నాడు. దానికి వాళ్ళు పెట్టుకునే పేరే రెడ్ బుక్ అనేది, రెడ్ బుక్ రాజ్యాంగమే. అది 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే ఏదో చిన్నవి కాదు, మొత్తంగానే ఒక ఇర్రెస్పాన్సిబుల్